మంచి చెడు రెండు విషయాలు ఉన్నాయండి. అయితే చెడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మంచి అనే విషయంలో కూడా తెలియకుండా చెడులోకి ప్రవేశించే పరిస్థితిలోకి దిగకూడదు. మంచి చెయ్యాలి అనే తపన కలిగిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు ఉన్నారు. అయితే సమస్య ఒక విషయంలో వస్తుంది. మంచి అంటే ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో రకాలుగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సమస్య ఏంటంటే మంచి చెయ్యాలి అన్నంత వరకు పర్వాలేదు, కానీ నా ద్వారానే మంచి జరగాలి, సాటివాడు ఎక్కువగా మంచి చేస్తే అది నాకు కష్టమైంది అనుకోండి. మంచిలో చెడు అంటే ఇది. భగవత్ సేవ కావచ్చు, ఇతర సేవ ఏదైనా కావచ్చు, ఎలా ఉండాలి అంటే ఆ సేవకి హేతు ఉండదు, కారణం ఉండదు. అన్కండిషనల్గా సేవ చేయాలి. నా ద్వారా సేవ చేస్తే అది సేవ అంటే దాని అర్థం ఏంటి? నేనే ఎక్కువ మందికి లాభం చేకూర్చాలి, నేను తప్ప వేరే వాడు 10 మందికి లాభం చేకూర్చకూడదు అంటే అది ఎలాంటి దానికి కిందికి వస్తుంది అంటే మంచి చేస్తూ అందులో లాభాన్ని కోరుకుంటున్నాము. ఆ లాభం ఏమిటి? పేరు ప్రతిష్ట వాంఛ కావచ్చు, ధనకాంక్ష కావచ్చు, మరి ఇతర ఏదైనా కావచ్చు. కాబట్టి మంచి చేస్తూ చెడుకు ఆకర్షించడం మనకు అవసరమా? ఈ విషయాన్ని అహైతుకి అప్రతిహత అని భగవంతుడు భాగవతంలో చెప్పారు. ఇది మీకు పనికొస్తుందని భావిస్తున్నాను. హరే కృష్ణ.